ఆచి చికెన్ మసాలా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో కివీస్ తో ఫైనల్లో తలపడనుంది భారత్. దాదాపు 1,00,000 మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు ఆమీతూమీ తేల్చుకున్నాయి. ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు సూర్యకుమార్ సేన ఫుల్ జోష్ లో ఉంది. టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్లు ఆడితే 40 గెలిచింది భారత్. 2023 ఆగస్టు నుంచి మన టీం ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. జట్టులో ఎలాంటి నిర్ణయం వ్యూహమైన అద్భుతంగా పనిచేశాయి. ఇదే జోష్ తో భారత్ 3వ వరల్డ్ కప్ టైటిల్ కొట్టడం ఖాయమనే ధీమా మేనేజ్మెంట్ లో కనిపిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది. ఫైనల్ కోసం భారత్ తుది జట్టులో మార్పులుండే పరిస్థితులు కనిపించడం లేదు. సూపర్ 8 దశలో స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి పేలవ ఆట జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 12 పరుగుల ఎకానమీతో 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు వరుణ్. దీంతో వరుణ్ ప్లేస్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కూడా పేలవంగా ఉన్న ఒంటి చేత్తో ఆట స్వరూపాన్ని మార్చే అతడికి పక్కన పెట్టే ఆలోచన చేయకపోవచ్చు. సంజు శాంసన్ గత 2 మ్యాచ్లలో చెలరేగిన విధంగా ఆడితే జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. చివర్లో హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ వేగంగా అందించే అదనపు పరుగులతో ప్రత్యర్థికి టీమిండియా సవాల్ విసరడం ఖాయం. ముందుగా బ్యాటింగ్ చేస్తే 200కు పైగా స్కోరు చేస్తే జట్టు నిశ్చితంగా ఉండవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. న్యూజిలాండ్ విజయ అవకాశాలన్నీ ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్, టీమ్ స్టీఫెన్లపై ఆధారపడి ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై మెరుపు వేగంతో చెలరేగిన వీరిద్దరూ మరోసారి శుభారంభం అందిస్తే టీమిండియాకు కష్టాలే. ఇన్నింగ్స్ మొదట్లోనే బుమ్రా, హర్షదీప్ వీరిని కట్టడి చేయడం కీలకం. రచిన్ రవీంద్ర ఆల్రౌండర్ గా రాణిస్తుండగా ఫిలిప్స్ బ్యాటింగ్ కూడా కీలకం. వరల్డ్ కప్ కు ముందు భారత్ పై చెలరేగిన మిచెల్ ఈ టోర్నీకి పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును దెబ్బతీసింది. ఇక చాప్మెన్ ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. స్నాటన్ పై అటు ఆల్రౌండర్ గా ఇటు కెప్టెన్ గా అదనపు భారం ఉంది. పిచ్ కాస్త అనుకూలిస్తే పేసర్లు హెన్రీ, హెర్ఫుసన్ ప్రమాదకరంగా మారగలరు. ఇక టీమిండియా లెఫ్ట్ హ్యాండర్స్ ను నిలువరించేందుకు ఆఫ్ స్పిన్నర్స్ మెక్కోన్ కి జట్టు సమర్థవంతంగా ఆడుకునే ప్రయత్నం చేస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇక ఆల్రౌండర్ నిషమ్ స్థానంలో పెసర్ డఫీకి చోటు దక్కే అవకాశం ఉంది. అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టీ20 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ వేదికపై న్యూజిలాండ్ తో ఆడిన ఒక టీ20 మ్యాచ్ లో భారత జట్టే గెలిచింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్ ను ఫైనల్ కోసం సిద్ధం చేశారు. దీనిపై మంచి ఫేస్ బౌన్స్ ఉండి బ్యాటింగ్ కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంది. ఇక స్పిన్ కు తగిన టర్న్ లభించకపోవచ్చు. ఈ మైదానంలోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆ మ్యాచ్ ను భారత్ మరో పిచ్ పై ఆడింది.
ఇక్కడ గత 8 మ్యాచ్లలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే 5 సార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకోవచ్చు. T20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో కివీస్ తో ఫైనల్లో తలపడనుంది భారత్. దాదాపు 1,00,000 మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు ఆమీ తూమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు సూర్యకుమార్ సేన ఫుల్ జోష్ లో ఉంది. 2024 T20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్లు జరిగాయి.